యాదాద్రి భువనగిరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ధర్నా చేస్తారని తెల్లవారుజాము నుంచే హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు పైలశేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, గాదర్ కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పార్టీ కార్యాలయంపై దాడిని బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, పార్టీ కార్యాలయంపై దాడిని. నిన్న జరిగినటువంటి భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడి యావత్ ప్రజలు మొత్తం కూడా ఎవరు హర్షించే పరిస్థితిలో లేరు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి పార్టీకి పార్టీ ఆఫీసులు అనేవి ఒక దేవాలయాలు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అంటే పేద ప్రజలకు, తర్వాత మధ్యతరగతి ప్రజలకు, బడుగు ప్రజలకు అందరికీ కూడా మరి ఆ కార్యాలయం ద్వారా మరి ఏదో కార్యక్రమాలు అక్కడి నుంచి జరుగుతున్నటువంటి సందర్భం, వారికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యాలయం, ఆ దేవాలయానికి పోయి మరి విన్నవించుకొని ఆ పార్టీ కార్యాలయం ద్వారా పనులు పరిష్కరించుకునే అవకాశం ఆ దేవాలయాల్లో ఉంటుంది. మరి అలాంటి దేవాలయాలని నిన్న విచ్చలవిడిగా పోయి పోలీసును పెట్టుకొని, మరి ఎంత దౌర్జన్యం అంటే పోలీసు ఆడుంటారు, ఎస్ఐ ఆడుంటాడు, సిఐ ఆడుంటాడు, వాళ్ళ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అనేది మంచి విధానం కాదు. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఏమనుకుంటున్నారో బలుపా మరి కొవ్వెక్కున్నారా అర్థమైతలేదు. ఎందుకంటే మననేమో బీజేపీ కార్యాలయం మీదకి పోయినరు, అంతకుముందుకేమో అల్లు అర్జున్ ఇంటి మీదకి పోయినరు, ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయం మీద పోయినరు. అంటే మా పార్టీ క్యాడరు, మా నాయకులు, అభిమానులు అనుకుంటే మరి ఇలా పార్టీ కార్యాలయాలు కావు, వాళ్ళ ఇండ్ల మీద పోయి తొక్కాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. పద్ధతి ఉంటే మంచిది. ఎందుకంటే ఈడు ఎవడేమి గాజులు పెట్టుకొని లేరు, తొక్కుడు తొక్కితే మళ్ళా కసి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, బాగుండదు. పార్టీ కార్యాలయాలు అనేది దేవాలయాలు. ఎవరి పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కమ్యూనిస్టు పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకొక పార్టీ కార్యాలయాలైనా, ఏ పార్టీ కార్యాలయమైనా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకో. కేసీఆర్ గారిని అడ్డగోలుగా మాట్లాడినటువంటి రోజులు లేవా? కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏం మాట్లాడిండో తెలుసా? దినం చేసుకోమన్నారు. అంతకన్నా చండాలమైనటువంటి మాట ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేమన్నా రౌడీ రాజ్యమా? అన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. మీరు అనుకుంటున్నారు మీ పాలన ఆల్రెడీ ప్రజల్లో పర్సన్ అయిపోయింది. ఇంకొక 6 నెలల్లో 1 ఇయర్లో ఎవరేమనాల్సిన అవసరం లేదు. ప్రజలే తిరుగుబాటు చేసి దొరికిన కాడలా మిమ్మల్ని తొక్కే పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు. నిన్న స్వయంగా దాడి చేసినటువంటి వ్యక్తినే సోషల్ మీడియాలో కూడా పోస్టులు కూడా పెడుతున్నారు. మరి అది పోలీసుకు చేతగానితనం, ప్రభుత్వానికి చేతగానితనం. పోలీసు ఉంటారు అదే జీపులా. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని అడ్డుకున్నాం, దాడి చేసినాం, ఈ మాటలు మాట్లాడుతుంటే మరి పోలీసు ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కరెక్ట్ విధానం కాదు. ఎవరి పార్టీ ఆఫీసులను ఇబ్బంది పెట్టినా మంచి విధానం కాదు. వాళ్ళకు ఒక సంస్కృతి అయింది, ఏదో భయప్రాంతులు చేసేదో భయపడతారు అనుకుంటారు, కానీ ఎవడు భయపడడు. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి కమిషన్లు, ఎందుకంటే కమిషన్లే మంత్రులే స్వయంగా సెక్రటరేట్లో కమిషన్ల కోసము ఆఫీసులు తెరుచుకొని ఉన్నారు. ఇక మంత్రులే అట్లా ఉంటే మరి కార్యకర్తలు ఎట్లుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. అవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇదంతా కూడా 14%, 18% కమిషన్కి అయిపోయింది. ప్రజలకు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళ పాలన ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం రాక్షస రాజ్యం అవుతుంది, మరి ఆగమైపోతుంది. మళ్ళీ తెలంగాణలో రామరాజ్యం రావాలంటే మళ్ళా కేసీఆర్ గారి రాజ్యం రావాల్సిందనేది ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ అరాచకాలని ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నా అవి నెరవేర్చుకుంటూ ముందుకు పోవాలని రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, చూడొచ్చు ఎక్కడికక్కడ భువనగిరిలో అయితే అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యేల ఇంటి ఎదుట మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు
కొత్తపేటలో హైదరాబాద్లో ఉంటున్నటువంటి కొత్తపేటలో ఉదయాన్నే అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కానీ, పైల శేఖర్ రెడ్డి కానీ, నల్గొండలో ఉన్నటువంటి గాదర్ కిషోర్ నివాసానికి, అదేవిధంగా కంచర్ల భూపాల్ రెడ్డి నివాసానికి కూడా పోలీసులు ముందుగానే మోహరించి వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న భువనగిరిలో జరిగినటువంటి పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఆ భువనగిరిలోని అటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఎక్కడికక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి భువనగిరిలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.